గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరొక సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ఎంసీహెచ్ బ్లాక్ రూపుదిద్దుకుంటోంది. ఇందుకే దాని ప్రత్యేకతలేంటో చూద్దాం. ఇది గుంటూరు ప్రభుత్వాసుపత్రి. గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేల సంఖ్యలో వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజు ఓపీ 3000 దాటుతుంది. అయితే ఎప్పటినుంచో ఇక్కడ ప్రసూతి వార్డులో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. దీనివల్ల గర్భిణీలు నానా ఇబ్బందులు పడేవారు. 30 ఏళ్ల క్రితం 250 బెడ్లతో ప్రసూతి వార్డుని నిర్మించారు. అయితే నానాటికి పేషెంట్ల సంఖ్య పెరగడంతో ఒక్కోసారి ఒకే బెడ్డుపై ఇద్దరిని సర్దుబాటు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఇంక్యుబేటర్ల సమస్య కూడా తీవ్రంగా ఉంది. గైనిక్ సమస్యలతో వచ్చిన మహిళలు కూడా సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డ వైద్యులంతా జింఖానా అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 100 కోట్లతో 600 పడకలతో మదర్ చైల్డ్ హెల్త్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్లాక్ గొప్ప ఉద్దేశం ఏంటంటే మెటర్నిటీ అంటే ప్రసూతి అండ్ స్త్రీల వ్యాధుల చికిత్సకు మనకి ఇక్కడ అనువైన ప్లేస్ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది 75 ఏళ్ల క్రితం కట్టిన ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్. ఇది అంటే మెడికల్ కాలేజ్కి అటాచ్ అయిన టెరిషరీ కేర్ హాస్పిటల్ ఇది. సో అందుకని ఆ బిల్డింగ్స్ అన్ని పాడైపోవడం వల్ల కొత్త బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పీపీపీ మోడ్లో వీళ్ళు జిమ్ఖానా వారితో కలిసి ఈ బిల్డింగ్ తీసుకురావడం జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం ఈ వార్డు పనులు మొదలయ్యాయి. 6 ఫ్లోర్లతో ఏర్పాటు చేస్తున్న ఎంసీహెచ్ బ్లాక్ పనులు 70% పూర్తయ్యాయి. ఈ బ్లాక్లో వైద్య సేవలు అందించేందుకు 26 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఆపరేషన్ థియేటర్లు, వార్డుల్లో కావలసిన సామాగ్రి, ఇతర వసతులు సమకూర్చుకున్నారు. ఎంసీహెచ్ బ్లాక్ పూర్తయి అందుబాటులోకి వస్తే సగానికి పైగా సమస్యలు తీరినట్టే.